అన్అఫిషియల్ పోల్స్ నమ్మాలా వద్ద కింద మీరు కామెంట్ చేయండి. నేనైతే అన్అఫిషియల్ అన్నాను కదా, అంటే గత 7 సీజన్స్ చూసుకుంటే నేను ప్రతి సీజన్కి కూడా అన్అఫిషియల్ ఓటింగ్ చూసుకుంటూనే వస్తాను మ్యాక్సిమం. ఆ గ్రాఫ్ ఎలా ఉందో మ్యాక్సిమం అదే మనకి డిపెండ్ అయితే అవుతుంది 15th వీక్ వరకు. మ్యాక్సిమం రిజల్ట్ కూడా అందులో 95% సేమ్ ఉంటుంది అఫీషియల్కి అన్అఫిషియల్కి. సో ఇప్పుడు చూసేసరికి ఏంటంటే నిఖిల్ లీస్ట్లోకి వచ్చేసాడు. అంటే లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. నబీల్ నిఖిల్ దాటేశాడు అంటే అన్అఫిషియల్ పోటింగ్స్లో. బట్ యూట్యూబ్ పోల్స్ కానీ కొన్ని పోలింగ్స్ అంటే ఓటింగ్స్లో కానీ నిఖిల్ వీళ్ళ టాప్లో ఉన్నారు. బట్ ఈ అన్అఫిషియల్ పోలింగ్లో అయితే ప్రేరణ, యష్మి వీళ్ళ టాప్లో ఉన్నారు. నాకు అర్థం కాల, అంటే ఇది ఏమైనా బాట్స్ యూజ్ చేసి పెట్టారా లేకపోతే ఏంటి అన్నది. సో ఇప్పుడు బాట్స్ యూస్ చేస్తారంటే నిఖిల్ విషయంలో కూడా అప్పుడు బాట్స్ యూస్ చేస్తారు కదా బ్రో అని మీరు కింద కామెంట్ చేయొచ్చు. బట్ అన్అఫిషియల్ ప్రకారంగా అయితే ప్రేరణ అనే టాప్లో ఉంది, నిఖిల్ అయితే దాటేసింది. ఈ ఓటింగ్ కానీ నిజం అయితే నిఖిల్ అయితే విన్నర్ అవ్వలేడు. సో ఇది ఫేక్ అని అనుకుందాం, చూద్దాం. మరి నాకైతే నమ్మబుద్ధి కావట్లా. నిఖిల్ మరి లాస్ట్ నుంచి సెకండ్ ఏంటి, ఎప్పుడో టాప్ 1లోనే ఉన్నాడు. టాప్ 1 ఇంకా తగ్గలేదు ఎప్పుడు కూడా. గౌతమ్ వర్సెస్ నిఖిల్ అంటే నిఖిలే అంటున్నారు అందరూ 95%.